యేసుక్రీస్తు నామములో మీకు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ కీర్తన 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇస్తున్న ఈరోజు ఈ వాగ్దానము నమ్మి ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ విషయంలో లేదా మీ కుటుంబంలో ఉన్న వారి విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అంటే దేవుడు వివాహం లేని వారికి ఆయనే దేవుడే వివాహం చేసే దేవుడై ఉన్నాడు. అలాగే దేవుడు మొట్టమొదటిగా ఆదామును తయారు చేసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి అవ్వను కూడా తయారు చేసిండు. అలాగనే ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి ఆయనే వివాహం చేసి దేవుడే భూమిని నిండించే విధముగా ఉన్నాడు. అయితే అనేక మందికి వివాహం జరగకుండా ఉండడానికి కారణం కూడా దేవుని వాక్యంలో ఈ విధంగా రాసి ఉంది. అదే 68వ కీర్తన గ్రంథము 6వ వచనం 2వ లైన్లో, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. చూసారా, బంధింపబడి ఉంటారు అంటే దురాత్మలు అనేకమైనవి మనుషులను బంధించి ఉంటాయి. అంటే వారికి ఉన్న చెడు అలవాట్లు కావచ్చు, బానిసత్వం కావచ్చు, ఏదో ఒక వ్యసనంతో లేదా అనేకమైన దురాత్మలు వారిని పట్టి ఉండడం ద్వారా వారికి వివాహం జరగకుండా ఉంటుంది. అందుకని ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఎవరైతే బంధింపబడి ఉండరో వారు దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థించి పాపములు ఒప్పుకొని క్షమించమని అడిగితే ప్రభు క్షమించి ఆ బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. అప్పుడు వివాహం లేని వారికి దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు. అటువంటి కృప అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా ఇదిగో నాయన, నువ్వు ఈరోజు ఇస్తున్న వాగ్దానము దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు అని. అయ్యా ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో లేదా అనేక మంది నాయన వివాహం కాని వారిని నాయన జ్ఞాపకం చేసుకొని వారి బంధకాల నుంచి వారిని విడిపించి యేసుక్రీస్తు నామములో అలాగనే తండ్రి వారికి వివాహం జరిగించి అయ్యా ఇదిగో వారి కుటుంబం నిలబడలాగా మీరు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.